గా ఉంది. దీనిని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. సైలెంట్ గా ఉంటే తటస్థంగా ఉన్నట్టు ఎలా అవుతుందని నిలదీశారు. మోదీ సర్కార్ ప్రాధాన్యత గల్ఫ్ లోని భారతీయులను రక్షించడంపైనే కానీ స్టేట్మెంట్లపైన కాదని బీజేపీ కౌంటర్ అయితే ఇస్తోంది. ఇప్పుడు ఎవరి వాదనలో వాస్తవం ఉంది, ఏది ముఖ్యం అనే అంశం పైన ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా మన్యం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా వెంకటస్వామి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. అటు పక్కన ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్లో యుద్ధం, అమెరికా కూడా ఇందులో రంగంలోకి దిగింది కాబట్టి ఇవన్నీ చాలా అటు స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. హర్మస్ జలసంధిని అక్కడ క్లోజ్ చేయడం వల్ల స్టాక్స్ పూర్తిగా భారత్ లో పడిపోతున్నాయి. ఇవన్నీ అతలాకుతలం అవుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ దేశాలు కూడా ఈ విషయాల్లో కాస్త ఆర్థికంగా దెబ్బతింటున్నాయి చాలా విషయాలు. ఇలాంటి టైంలో సోనియా గాంధీ కామెంట్స్ ఏ రకంగా చూడాలి? మోదీ తటస్థంగా ఉన్నట్లు కాదు, ఖమేనీ మరణం గురించి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనే కమెంట్స్ ని దానికి ఏం చెప్తారు? ముందుగా పెద్దలు కోటేశ్వరరావు గారికి, పాపారావు గారికి, మీకు ప్రేక్షకులకు నమస్కారం. మనది అలీన విధానం అనేది అంటే అలీన విధానం అంటే మౌనం కాదు. అలీన విధానం అని అంటే నిష్పక్షపాతికంగా జరుగుతున్న దాన్ని మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అవుతుంది కానీ మౌనం కరెక్ట్ కాదు. మౌనం అనేది అర్ధాంగీకారం అంటారు. అర్ధాంగీకారం అని అంటే కుమార్ని చంపడానికి అంగీకరించినట్ట లేదా యుద్ధానికి అంగీకరించినట్టుగా. మౌనం అర్ధాంగీకారం అనేటువంటి సామెత మన తెలుగులో బాగా నడుస్తూ ఉంటది. సో ఇవాళ జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయిల్ తర్వాత అమెరికా చేసినటువంటి దౌత్యాన్ని ఖండించకపోవడము, ఇసుమంతైనా కూడా దాన్ని వ్యతిరేకించకపోవడము భారతదేశం యొక్క ఏదైతే దౌత్య విధానానికి, విదేశీ విధానానికి సాంప్రదాయకంగా మన దేశం పార్టీలు ఏమన్నా కూడా మన దేశం పాటిస్తున్నది. ఇందిరాగాంధీ గారు కావచ్చు, లేకపోతే వాజ్పేయి గారు కావచ్చు. ఈ రెండింటిని ఇప్పుడు ఒకటి కాంగ్రెస్, బీజేపీ ప్రధాన రాజకీయ పక్షాలు అనుకున్నప్పుడు వాజ్పేయి గారు ఏ విధానమో, ఇందిరాగాంధీ గారు ఏ విధానమో రెండు కూడా అమెరికా యొక్క దౌర్జన్యాన్ని ఎప్పుడు కూడా అటు ఇందిరాగాంధీ గారు కానీ ఇటు వాజ్పేయి గారిని ఎప్పుడు అంగీకరించలేదు. సో మేము కాంగ్రెస్ పార్టీగా ఇందిరాగాంధీ గారి విధానం అనుకుంటే మా విధానంనే వాజ్పేయి గారి విధానం, వాజ్పేయి గారి కూడా వాళ్ళకు అంటే అంటే వాళ్ళకు ప్రముఖమైనటువంటి సైద్ధాంతిక భూమిక ఉన్నటువంటి ఒక లీడర్ కాబట్టి వారి విధానం అనుకున్నా కూడా మా విధానం ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తవచ్చు, కానీ మరి వాజ్పేయి గారిని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్ట. సో ఏది అంటే ఆ విలువలు, ఆ రకమైనటువంటి ధైర్యాలు ఎక్కడో వెళ్ళిపోయినవి. అది వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతుంది ఏంటంటే ధైర్యంగా ఒక సమస్యను ఎదుర్కొనే స్థితిలో అది దేశీయంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాలను ధైర్యంగా ఎదుర్కొని దానికి సమానం చెప్పే స్థితిలో ఈ మోడీ గారు లేరు, మోడీ గారి ప్రభుత్వం లేదు. చాలా ఎస్కేపింగ్ టెండెన్సీ సమస్యల విషయంలో కావచ్చు. ఇవాళ కూడా ఎస్కేపింగ్ టెండెన్సీ. ఇప్పుడు ప్రపంచ యుద్ధ నీతి, నేను ఐ డిడ్ మై లా అండి, లాలో నా స్పెషలైజేషన్ కూడా ఉండింది. ఇది యుద్ధ నియమాలు, ప్రపంచ యుద్ధ నియమాల మీద నేను ఒక పేపర్ కూడా సబ్మిట్ చేసిన. ఆ సమయంలో నేను రీసెర్చ్ కూడా అడిగిన. ఆ టైం నాకు గుర్తుంది, ప్రపంచంలో జరిగేటువంటి రకరకాల యుద్ధాలకు యుద్ధ నియమాలు ఉంటాయి. మన దగ్గర కూడా పాత పురాణాల్లో చూసిన ఏదైతే యుద్ధ నియమాలు ఉంటాయో ప్రపంచ స్థాయిలో కూడా జరిగే యుద్ధాలకు యుద్ధ నియమాలు ఉన్నాయి. ఆ యుద్ధ నియమాల ప్రకారం కూడా ఒక దేశాధినేతను లేకపోతే దానికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించిన సుప్రీంకి సంబంధించినటువంటి టార్గెట్ చేయొద్దు అనేటువంటి మినిమం ఒక యుద్ధ నియమం ఉందనేది నాకు చాలా స్పష్టంగా తెలుసు. పెద్దలు వాళ్ళకు కూడా నాకంటే ఎక్కువ తెలుసు. సో
కాబట్టి అది కూడా పాటించినప్పుడు మరి భారత్ తన స్టాండర్డ్ తెలియజేయాల్సింది, ఒక మానవీయ కోణంలో తెలియజేయాల్సింది కదా. ఒక దేశాధినేతను చంపేసినప్పుడు ఒక మానవీయ కోణంలో అయినా కూడా కనీసం సానుభూతి సన్నిహితం మినిమం కర్టసీ ఉంటది కదా, అది కూడా లేకుండా వివరించడము భారత్ను ప్రపంచ దేశాల ముందు ఒక చేతిగాని దేశంగా, విధానం లేని దేశంగా నిలబెట్టినట్టుగా నేను భావిస్తున్నాను. ఇది మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆ విధంగా నేను భావిస్తున్నాను. సో గతంలో మనకు అనుభవాలు లేవా అనంటే మన ప్రధానులు మన ఈ 70 ఏళ్లలో జరిగినటువంటి అనేక పరిణామాల్లో ఇట్లాంటి యుద్ధ సమయంలో, యుద్ధం మోరించిన సమయంలో, చర్చల సమయంలో మన పాత్ర, దేశం యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. పర్టికులర్లీ ఇందిరాగాంధీ టైంలో కావచ్చు, లేకపోతే మనకు బెదిరింపు వచ్చిన సమయం ఇందిరాగాంధీ సమయంలో వచ్చింది అమెరికా నుంచి, అదే రకంగా వాజ్పేయి గారి సమయంలో కూడా వచ్చింది. సో ఈ 2 సందర్భాలను కనుక మనం తీసుకుంటే కనీసం ఆ 2 సందర్భాలను తీసుకొనైనా, వాటి నుంచి స్ఫూర్తి తీసుకొనైనా ఇవాళ భారత ప్రధాని అండ్ విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి ఒక సమాజం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది. ఆయన చెప్తున్నటువంటి బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే వాళ్ళ భద్రత అనేది అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ కదా. ఎక్కడన్నా ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు ఆ దేశంలో మన పౌరులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ కోసం మనం చేయాల్సిన చర్యలు అనేది బేసిక్. అది ఎవ్వరు కూడా దాని మీద దాని మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, మిగతా వాటి మీద కాదంటే అది నీ ప్రాథమికమైనటువంటి బాధ్యత. సో దాని గురించి ఎవరు అడుగుతలేను, దాన్ని డెఫినెట్ గా చేస్తాము, చెయ్యాలి. కానీ వాళ్ళు కూడా ఒక మాట అంటున్నారు కదా, గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయుల రక్షణే మాకు ముఖ్యం అంటూ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. అదే అమ్మా, నేను అదే అంటున్నా, గల్ఫ్ దేశాల్లో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, యుద్ధ సమయంలో, విపత్తు సమయంలో మన దేశస్తులు ఏ దేశాలలో ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ యొక్క భద్రత, వాళ్ళ యొక్క అంటే వాళ్ళని ఇక్కడికి తీసుకురావే విషయాలు ఇవన్నిట్లలో అది ప్రాథమికమైన బాధ్యత. ఒక దేశం యొక్క బాధ్యత, అది దేశం యొక్క పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రాథమిక బాధ్యత. దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అక్కర్లే, అది ప్రాథమిక బాధ్యత అంటున్నారు. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఉన్నారు కావచ్చు, ఎవరు కూడా దాని విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయరు. దాని విషయంలో ఇష్యూనే లేదు. అది తీసుకురావాల్సిందే, అది చేయాల్సిందే, అది బాధ్యతనే. నేను అనేది ఏంటంటే దౌత్య విధానం ఏంటి, జరుగుతున్న దాంతో ఇది నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు పూర్తి చేస్తున్నావు. ప్రతి భారతీయుడి యొక్క రక్షణ భారతదేశ ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ దౌత్య విధానం ఏంటి, దాంట్లో మనం చేస్తున్నటువంటిది ఏంటి, మన యొక్క పాత్ర ఏందనేటువంటిది ప్రధాన అంశం. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో ఫెయిల్ అయింది అనేటువంటిది చాలా స్పష్టం. ఓకే అండి. ఎస్ పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి.